అనంతన గారికి వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాష్ట్రంలో ఎమ్మెల్యేల దమనకాండ దౌర్జన్యకాండకు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజలే చంద్రబాబుకు ఫుల్ స్టాప్ పెడతారని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ అధికారిపై దాడి చేసిన టీడీపీ నేత బుడ్డా రాజశేఖర్ పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అటవీ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ప్రభుత్వానికి గౌరవం దెబ్బతింటుందని హెచ్చరించారు. తాగి వస్తున్నాడంట, ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట. నన్ను ఆపుతారా తెలుగుదేశం ఎమ్మెల్యేని, ఈ ప్రాంతానికి చెందిన వాడిని నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు. వాడిని రెండు పీకాడు. సరే అయిపోయింది అంతటితో కదా, అవలా వాళ్ళ కారులు ఎక్కించుకున్నాడు, జీపులు ఎక్కించుకున్నాడు, కిడ్నాప్ చేశాడు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు. కొట్టుకుండా తీసుకెళ్ళేయండి, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు, అక్కడ కొట్టారు. అడవి దొంగ వీరప్పన్ ఉన్నాడుగా, మీకు గుర్తుందా? చచ్చిపోయాడు పాపం, కాల్ చేశారు. ఆయన ఎలాగే చేసేవాడు, ఆయన చంపేసేవాళ్ళే, కొద్దిగా ర్యాంక్ తక్కువ. ఈయన మన ఆంధ్ర వీరప్పన్లాగా మాట్లాడి బాగా చేసేవాళ్ళే అని చెప్పుకుంటాడు. మందలించని వీళ్ళు రాస్తారు ఆంధ్రజ్యోతి ఈనాడును. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దమనకాండ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దౌర్జన్యకాండకి పుల్ స్టాప్ పెడతారా పెట్టరా? మీరు పుల్ స్టాప్ పెట్టకపోతే మీకే పెట్టేస్తారు పుల్ స్టాప్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, పోలీసులను ఉపయోగించుకుంటున్నారు, మా మీద చేస్తున్నారు, ఎదురైతే పోలీసులను కొడుతున్నారు. మీరు ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన. విశాఖలో గోడౌన్లో పీడీఎస్ రైస్ కనబడుతోందని, తరువాత ఏమీ లేదని చెప్పే పరిస్థితి నెలకొన్నదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత 14 నెలల్లో డ్రగ్స్ కేసులు 3 సార్లు బయటపడ్డాయని తెలిపారు. పోలీసులకు విధులు చేసుకోనివ్వకుండా రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపించారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ఆనకట్టలు కడతామని చెప్పి మునిగిపోయిందని చెబితే కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆ పోలీస్ వ్యవస్థ కింద నడుపుకుని మనం చేయకపోవడం, వాళ్ళలో మరి రాజకీయ ప్రమాయం ఎక్కువైపోవడం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం ఏంటంటే లాభాయిని ప్రభుత్వ అధికారులు అంటే భక్తి, గౌరవం, భయం 3 ఉంటాయి మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రాంత ప్రజలకి. ఇప్పుడు ఆ 3 పోయే కేంద్ర మంత్రి ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు, కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరో బయట నుంచి, ఏ దేశం నుంచి ఎక్కడ పుట్టి ఎవరు వస్తారో వాళ్ళు. ఇది అర్థమైంది కదండి. ఎవరు కేంద్ర మంత్రి గారు మా అదృష్టం కొలిది, ఆయన మన ప్రాంత అదృష్టం కొలిది, ఆయన మంత్రి అయ్యాడు, సంతోషం. మా ఎవరికి పేరు చేయలేవు. మళ్ళీ అంటే కేసు పెడతాను, పెట్టుకో కేసు పుట్టింది అన్నాను కదా. ఏంటిది? ప్రధానమంత్రి సాక్షాత్తు వైజాగ్ వస్తే మేము అడిగాం, స్టేజ్ మీద అడిగారు మా అధ్యక్షుడు. ఇప్పుడు ఇది పాలసీ. అలానే రేపు వచ్చి ఇప్పుడు మేము మాట్లాడలేదా? ఏదైతే కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఇవాళ ప్రజలు మోసం చేసింది, తెలుగుదేశం పార్టీ, దాంతో పాటు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా మోసం చేసింది చెప్తున్నాం లేదా? జనసేన మహాసభ కూడా జరుగుతుంది. ఏ తారీఖు రోజు? 30వ తారీఖు సంథింగ్, ఐ డోంట్ నో డేట్ కరెక్ట్ కన్నా. 30 దాంట్లో వాళ్ళు తీర్మానించాలి, ప్రకటించాలా. నేను డిమాండ్ చేస్తున్నా. రైతులకు యూరియా అందించలేదని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం కాదా అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం చేతకాని పాలనకు నిదర్శనమని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతులు ఇంతలా లైన్లో నిలబడలేదని గుర్తు చేశారు. యూరియా బాధ్యత కేంద్రానిదని తప్పించుకోవడం పొన్నం తప్పు అని అన్నారు. మంత్రులు పొన్నం, తుమ్మల, పొంగులేటి యూరియా పంపిణీ కేంద్రాలకు రావాలి సవాల్ చేశారు. రైతులకు అవమానపరిచిన వారికి గతంలో పరాభవాలు తప్పలేదని హెచ్చరించారు. యూరియా కేంద్రాల దగ్గర కనపడలేదు, పంపిణీ కేంద్రాల దగ్గర ఎందుకు 10 ఏళ్లు పోలీసుల పారా అవసరం లేకుండానే యూరియా పంపిణీ జరిగింది? ఎందుకు ఆ రోజు రైతులకు ఇక్కట్లు రాలేదు, ఇబ్బందులు రాలేదని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు అంటున్నాడు, కేటీఆర్కి తెలియదా అది కేంద్రం ఇస్తుంది యూరియా, మేమిస్తామా?
చాలా విషయాలతోటి కేంద్రం సంబంధం ఉంటుంది. మరి వ్యవసాయం చూసేది ఎవరు? మనమే కదా. యూరియా ఎప్పుడెంత అవసరం ఉంటుంది, బఫర్ ఎంత పెట్టుకోవాలి, ఏం తెచ్చుకోవాలి తెలియదా? ఇంకా ఉల్టా మమ్మల్ని అంటున్నాడు. కృత్రిమంగా లైన్లు సృష్టిస్తున్నామంట. కొద్దిగానైనా సిగ్గుశరం ఉండాలండి మాట్లాడేటప్పుడు. బాధ్యత గల మంత్రులుగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఏమంటున్నామనే విషయాన్ని గమనించి మాట్లాడాలి కదా. కృత్రిమ లైన్లు మేము సృష్టిస్తామా? ఎవరిని అవమానిస్తున్నావు పొన్నం ప్రభాకర్ గారు? కొద్ది గొప్ప తెలంగాణ కోసం నీవు కూడా కాస్త శ్రమించిన వాటి కొద్ది గౌరవం ఉండే. ఇటువంటి మాటలు మాట్లాడి ఆ గౌరవం పోగొట్టుకోవద్దని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజల కడగండ్లు చూసి బాధపడాలి, దానికోసం కష్టపడాలి, కేంద్రం దగ్గరికి పోవాలి. అది చేయకుండా రాజకీయాలు చేస్తారు. ఉల్టా మేము లైన్లు సృష్టిస్తున్నాము అంటే ఎవరిని అవమానిస్తున్నాము? పొద్దున్న నుంచి వచ్చి తిండి తిప్పలు లేకుండా, ఎండా వాన అనకుండా, పోలీసు వాళ్ళ చీత్కారాలు లేకపోతే మిగతా వాళ్ళ మాటలు పడుకుంటా, సూటిపోటి మాటలు పడుకుంటా, ఇంటికాడ పని దెబ్బతింటే బాధపడుతున్నటువంటి రైతన్నల యొక్క కడగండ్లు మాట్లాడితే మీకు డర్టీ మైండ్ అనిపిస్తుంది, మీకు మేమే లైన్లు పెట్టినట్టు అనిపిస్తుంది. ఇటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని మరింత అవమానించొద్దని చెప్పి నేను కూడా పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను. క్షమాపణ చెప్పాలటువంటి మాటలు మాట్లాడినందుకు, రైతుల యొక్క కష్టాన్ని అపహాస్యం చేస్తున్నందుకు పొన్నం ప్రభాకరే కాదు, వ్యవసాయ మంత్రి కాదు, తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఏదో కృత్రిమ కొరత మేము సృష్టిస్తున్నామని చెప్తా ఉన్నాడు, లేదా మేము అటువంటి మాటలు మాడుతున్నారు. మరి కృత్రిమ కొరత ఎవరో సృష్టిస్తే మీరేమైనా గుడ్డి వైన్ షాపుల్లో 25% గౌడ కులస్తులకు ఇవ్వని రేవంత్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాడా అని బీఆర్ఎస్ నాయకుడు నాగేందర్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు కేవలం మాయ మాటలేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఓట్ల కోసం మోసం చేసి ఇప్పుడు మాట తప్పుతున్నారని అన్నారు. రిజర్వేషన్స్ కొరకు మాట్లాడుతున్నామో గత ప్రభుత్వం గుర్తించి గౌడ సోదరుల వైన్ షాప్లో కానీ బార్ షాప్లో కానీ గతంలో ఏ విధంగా ఉండే అంటే మా చిన్నతనంలో చూస్తే మొత్తం షాపులన్నీ గౌడ్స్కే ఉండేది. మా షాపులన్నీ గుంజుకొని ఈరోజు బుచ్చమేసినట్లు మాట్లాడుతున్న పరిస్థితి చూసాం. గత ప్రభుత్వం గుర్తించిన దాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. ఎన్నికలప్పుడేమో 25% అన్నారు, ఇప్పటికొస్తే అసలు గౌడ్స్ కొరకు ఆలోచన చేస్తున్న పరిస్థితి లేదు. రెండు పార్టీలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. యావత్ మొత్తం బీసీలను అందరిని మోసం చేస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ పేరు మీద ఏదైతే 42% అన్నారో, తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి లోపల ఎలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాడు, ఆయన క్యాబినెట్ని తీసుకుపోయి. మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నావు అంటే ఇక్కడ నీకు తానున్న అధికారాన్ని ఎవరన్నా ప్రశ్నించగలరు అనే భయంతోనే అక్కడ మోసం చేయడానికి పోతా ఉన్నావు. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని కలుస్తావు చాలా సార్లు, ఒక్కసారి బీసీ ఇష్యూ మీద కలవవు. కేంద్రం లోపల ఢిల్లీలో ధర్నా చేస్తావు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులను ఎవరిని కలవకుండా వస్తావు. అక్కడికి వెళ్తావు, బీసీ రిజర్వేషన్ ఇంతటితో క్లోజు. ఏదైతే ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారు అయినప్పుడు అంటావు, రాహుల్ గాంధీ అయ్యేదన్నాడు, సచ్చేదన్నాడు, పోయేదన్నాడు. ఈ విధంగా బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బీసీ సమాజాన్ని కాంగ్రెస్ నయవంచన చేస్తోందని బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ విమర్శించారు. మంత్రివర్గం నిర్ణయించగలిగే పనులు కూడా చేయలేకపోతున్నారని అన్నారు. గౌడ కులస్తులకు మద్యం షాపుల్లో 25% రిజర్వేషన్ వాగ్దానం చేసి ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. కల్లు కార్మికులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని, సొసైటీ లైసెన్సులను రద్దు చేస్తున్నారని ఆరోపించారు. వృత్తిలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి వీళ్ళని ఆదుకోవటం కోసము అని చెప్పి 15% రిజర్వేషన్లు ఇచ్చే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు, అమలు చేసిండ్రు. దాన్ని ఓట్ల కోసం 15% నుంచి మేము అధికారంలోకి వస్తే 25% పెంచుతామని ఇదే బీసీ డిక్లరేషన్ లో గౌడ్లకు ఇచ్చినటువంటి అంశం, బీసీ డిక్లరేషన్ లో చెప్పినటువంటి అంశమే. 15% నుంచి 25% మద్యం షాపులు కేటాయిస్తామని చెప్పేసి, మరి మీకు దాన్ని అమలు చేయడానికి ఏం అడ్డం వచ్చింది? మీ వెనుక ఉన్నటువంటి వాడు ఎవడు? ఇంకెంతకాలం మోసం చేస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మోసము, వంచనేనా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేది లేదా? అమలు చెయ్యకపోగా ఇవాళ కల్లు గీత వృత్తి మీద కక్ష కట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే వందలాది మంది సొసైటీలని, వందలాది మంది కల్లు సొసైటీ నిర్వాహకులని జైల్లో పెట్టి ఉసురు తీసుకుంటున్నారు.
ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. 2000 గజాల స్థలాన్ని దాన్ని ఆ రోజు సర్వాయి పాపాన్ని విగ్రహం కోసం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ చేయాలని ఎలక్షన్ కోడ్ వచ్చింది, చేయలేకపోయినా 3 కోట్లు జీవో ఇచ్చినప్పటికీ కూడా. కానీ వాళ్ళ ఆ 2000 గజాల స్థలంలో తగ్గించి కేవలం 700-800 గజాల స్థలానికి పరిమితం చేసి ఒక చిన్నగా పెట్టే ఏదో. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి సీఎం అయ్యారని, ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదని అన్నారు. ప్రజల మద్దతుతోనే రేవంత్ ఎదిగారని, ప్రజాస్వామ్య విధానంలో ముందుకు వచ్చారని గుర్తు చేశారు. అయితే కేటీఆర్ కు అలాంటి అవకాశం రాలేదని ఆయనను విమర్శించారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ బలపడుతోందని వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలు వసూలు చేసి, డబ్బులన్నీ వసూలు చేసి, తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకొని బెదిరించి, అదిరించి వ్యాపారులను, బిజినెస్ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి పార్టీని నడుపుకోలే. దమ్మున నాయకుడే మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి గారికి ఒక చరిత్ర ఉంది. మా ముఖ్యమంత్రిని ఎట్లా 3rd క్లాస్ అంటే కూడా నా కొడుక, నువ్వు నాకు అర్థం కాలే. 3rd క్లాస్ కొడుకులు మీరు. పార్టీ చరిత్ర ఉన్న పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఇటువంటి పార్టీని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటి, సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు చేస్తే మద్దతు ఇవ్వడం కాదు. మా సుదర్శన్ రెడ్డి గారు అంటే అయినా కాంగ్రెస్ పార్టీ కాదు, అది గుర్తుపెట్టుకో. అన్ని బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎట్లా చేస్తావురా భయ్? నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏ కేటీఆర్? నువ్వు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డ అయినా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏ పార్టీ కాదైనా ఆయనను ఈ దేశానికి ఉపరాష్ట్రపతి చేస్తే బాగుంటదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దేశంలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ అందరూ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి మా రాహుల్ గాంధీ గారు ఒప్పుకొని ఖచ్చితంగా మరి ఆయన తెలంగాణ నుంచి వెళ్ళి, ఆయన సౌత్ ఇండియా నుంచి వెళ్ళి చదువుకున్నవాడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగం గురించి తెలిసినటువంటి వ్యక్తి, ఈ దేశం గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఉపరాష్ట్రపతి. గ్రామ వార్డు సచివాలయాల్లో 2778 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పించింది. అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ సాకిత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఆమోదించింది. సాగు భూమి మార్పు కోసం నాలా చట్ట సవరణలు చేసింది. అదే సమయంలో ప్రధాని మోదీ నాయకత్వంలో రైతులకు అనేక లబ్ధులు అందించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ప్రజల్ని మోసం చేసే రాజకీయాలు బంద్ కావాలంటే యువతలు ముందుకు రావాలి. నేను ఈరోజు చేవళ్లలో చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది యువకులు ఈరోజు ఈ సభలో పాల్గొని నాకు ఒక నమ్మకం కుదురుతూ ఉంది. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటిసారిగా నేను చేవల్లో వచ్చినా ఈ చేవలలో నా ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాకు విశ్వాసం పెరిగింది. రేపు తప్పకుండా మీ శక్తి రేపు విజయ రూపంలో మారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్ద సంఖ్యలో గెలుస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. పెద్ద సంఖ్యలో గెలుస్తుంది. స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, అదేవిధంగా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. అందుకే మిత్రులారా, మనం కంకణం కడదాం. ఈ యుద్ధం ఇప్పుడు ఆగేది కాదు. యుద్ధంలో దిగండి అందరూ. యుద్ధంలో దిగి యువశక్తిగా మారి తెలంగాణలో మార్పు కోసం పోరాడదాం. ప్రజలు మార్పుకు సిద్ధంగా ఉన్నారు. మనం కూడా మార్పులో మనం భాగం అవుదాం. ఈ మార్పులో మనం అందరం కూడా మమేకమై ప్రజా సమస్య మీద పోరాడదాం, యువ సమస్య మీద పోరాడదాం, సమాజం కోసం పోరాడదాం, తెలంగాణ కోసం పోరాడదాం. ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోసం రావాలని పోరాడదాం అనేది తెలియజేస్తూ మరొకసారి యువశక్తిని రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏది జరుగుతాయో, ఇటు స్థానిక ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, లేకపోతే మనకు అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఈ 3 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ యువశక్తి ప్రదర్శించి మార్పుకు మనం అందరం కూడా సిద్ధం అవ్వాలి. ఈ మార్పులో మనం భాగం కావాలని చెప్పి కోరుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చేవళ్ల రూరల్ యువ మోర్చా హైదరాబాద్ లో విద్యుద్ఘాతకంతో వరుస మరణాలు, భవనాలు కాలిపోవడం, రోడ్లు కొట్టుకుపోవడం, కాలువలు కుంగిపోవడం, చిన్నపిల్లలపై కుక్కల దాడులు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. బీజేపీ నేత ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజల సమస్యలపై స్పందించడం లేదని అన్నారు. 6 ప్రభుత్వ వైఫల్యాల వల్ల
అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని హైదరాబాద్ ప్రజానికం బతకవలసినటువంటి దుస్థితి పరిస్థితి దాపరిచ్చింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంఘటన తర్వాత సంఘటన జరిగినా కూడా ఆ అధికారి ఏమంటాడంటే, ఆ ఉన్నతాధికారి ఏమంటాడంటే, సంబంధిత మంత్రి ఏమంటాడంటే అనుకోని సంఘటనే అని అంటూ దానికి మేము కాదు బాధ్యులం, అది కేబుల్ వల్ల జరిగినటువంటి వ్యవహారం అని చెప్పని పేర్కొంటా ఉన్నాడు. రోగం ఒక దగ్గర ఉంటే మందు మరొక దగ్గర వేసినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం ఉన్నది అన్నది స్పష్టంగా కనబడుతున్నటువంటి ఒక విషయం. ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని ప్రజలలో దోషిగా ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రజలు నిలబెట్టారు, మరింతగా కూడా భారతీయ జనతా పార్టీ నిలబెడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ, ఇకపోతే మరొక అంశం మద్యం పాలసీ. కొత్తగా తెలుగు సినీ పరిశ్రమలో 18 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో పాటు నిర్మాతల కౌన్సిల్ అధ్యక్షుడు దిల్ రాజు చొరవతో జరిగిన చర్చల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు వేతనాలను 22.5% పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఈ నిర్ణయంతో రోజులు నిలిచిపోయిన షూటింగ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు చర్చల్లో పాల్గొని సమ్మె సమస్యను చక్కదిద్దారు. సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అమరావతి వరద ముంపు ఆరోపణలపై నమోదైన కేసు సంబంధంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ విచారణకు హాజరయ్యారు. అమరావతి జాతీయ సంపద అని దానిని కాపాడాలని మాత్రమే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తనపై పెట్టిన కేసులు అవసరమని, కొండవీటి వాగు వంటి అంశాల్లో తానేమీ ప్రమేయం లేనప్పటికీ ఆరోపణలు మోపడం రాజకీయ లక్ష్యంతోనని వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం నిజాయితీగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలకు అలాంటి దురుద్దేశం లేదని, జాతి సంపదను ఎంతో జాగ్రత్తగా నిర్మించాలన్నదే మా అభిలాష తప్ప వేరొకటి కాదు. స్థానిక శాసనసభ్యులు ఇక్కడ పనిచేయకపోవడం వల్ల పొన్నూరులో నేను గళాన్ని ఎక్కుపెట్టి పోరాట దిశగా వచ్చానే తప్ప దీనిలో ఏ దురుద్దేశం లేదు. ఇది రైతు పక్షాన పోరాటం. రైతులకి ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాల్సిన దానికి మా అభ్యర్థన, మా హెచ్చరిక, మా పోరాటం తప్ప మరొకటి కాదని తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు మీ స్థానిక శాసనసభ్యుడు పనిచేయడం లేదు కనుక దాన్ని మీరు సరిదిద్దుకోవడం ద్వారా ప్రభుత్వ పరిపాలనని రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో రైతుల ఘోషని ఇంకా గట్టిగా వినిపించి. ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వికలాంగుల జీవన భృతిని ఆపివేయడం తప్పు అని మండిపడ్డారు. పర్సెంటేజ్ పేరుతో 10 ఏళ్లుగా తీసుకుంటున్న పెన్షన్లు తొలగించడాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వానికి ఇది శోభించదని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి ఎక్కడ, సంపద ఎక్కడ సృష్టించారు? సరే, దాన్ని కూడా మేము ప్రశ్నించట్లా. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మాటలు అందరూ వింటున్నారు. దాని గురించి కూడా మేము ఇంకా లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఈ దివ్యాంగుల యొక్క బాధలు, వాళ్ళు తిరుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఈ రోజున మేము ఈ పత్రికా ముఖంగా అలాగే మరి మీడియా ముఖంగా కూడా మేము ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా మేము సూచిస్తూ మంచి చేయండి, ఈ దివ్యాంగుల యొక్క బాధలు అర్థం చేసుకోండి, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండండి. వాళ్ళే అందరూ కూడా మిమ్మల్ని మంచిగా కోరుకుంటారు. మేము కూడా అభినందిస్తాం. మేము కూడా మంచి జరిగితే మంచిగా అనిపిస్తాం. అంతేగాని ఈ రోజున వాళ్ళనే ప్రత్యేకంగా చక్కగా ఎప్పుడో 8-10 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున పెన్షన్లు తీసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మంచిది కాదని, ఈ పాపాలు మూట కట్టుకోవద్దని, మంచి చేయండి, ప్రజలు మెప్పు పొందండి అని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా, గౌరవ ఎమ్మెల్యేలందరినీ కూడా మేము అందరికీ కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా పేరు పేరున మేము రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రానిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయడం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని గుర్తు చేశారు. రాష్ట్రం తన బాధ్యతగా విత్తనాలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలను చూసుకుంటుందని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా కేంద్రం ముందడుగు వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞాపన, వ్యవసాయ శాఖకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఎరువుల శాఖకు సంబంధించి ఒక సమన్వయం తోటి జరుగుతుంది. కోఆర్డినేషన్లా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని నివేదికలు పోవడమే కాదు, దయచేసి మళ్ళీ ఎదురుదాడి మానుకోవాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు స్వయంగా, పార్లమెంటు సభ్యులు స్వయంగా, రాష్ట్ర వ్యవసాయ మంత్రి స్వయంగా అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి యూరియా షార్టేజ్ మీద ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తూ ఉల్టా సరి అయిన విధంగా సమాచారం ఇయ్యలే, ఇండెంట్ ఇయ్యాలంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ముచ్చట లేదు. ఇండెంట్ ఇయ్యలే, ఒక్కో రోజు అయింది, 2 రోజులు అయింది, షార్టేజ్ కనబడతలేదా? రైతుల ఎడ్యుకేషన్ కనబడతలేదా? కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫసల్ బీమా, దానికి సంబంధించి రైతు భరోసా, రైతు బోనస్, గిట్టుబాటు ధర, వాటన్నిటికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో రైతుల సంక్షేమం తీసుకున్న నిర్ణయానికి ఒకటి తీసుకోవడం, ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా. వరంగల్ మామ్నూర్ విమానాశ్రయం కోసం చేపట్టిన భూసేకరణకు సంబంధించిన పరిహారం రైతుల ఖాతాల్లో 34 కోట్లు జమ చేశామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆమె వివరించారు. వరంగల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని సురేఖ స్పష్టం చేశారు. విమానాశ్రయం పూర్తి అయితే వరంగల్ ప్రాంతానికి పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడులు మరింతగా వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. పదే మా వెంట పడుతున్నారు. అదేవిధంగా మేము కలెక్టర్ గారు కూడా ఫాలో అప్ చేస్తా ఉన్నాము. 34 crores రైతులకు ఖాతాలలో పడడం కూడా జరిగింది. అది త్వరలోనే మేము మా హ్యాండ్ ఓవర్లకు తీసుకోబోతున్నాము. మా హ్యాండ్ ఓవర్లకు తీసుకున్న వెంటనే మేము కేంద్ర మంత్రి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని కేంద్ర మంత్రి గారు కూడా ఫాలో అప్ చేస్తున్న తెలంగాణలో ఈ యొక్క ఎయిర్పోర్టును కట్టాలనే లక్ష్యంతో వారు కూడా పదే అడుగుతున్నారు. కాబట్టి ఇది క్లియర్ కాగానే 100% మనకి ఎయిర్పోర్టు కన్స్ట్రక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వరంగల్ అభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది. ముఖ్యమంత్రి గారికి వరంగల్ మీద ఎంత దృష్టి ఉందో మనకు తెలుసు. రాష్ట్రంలో 2వ విడత పల్లె జాతర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. 2199 కోట్లతో 1,00,000కు పైగా పనులు చేపట్టి వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలో ప్రారంభం అవుతుందని తెలిపారు. పనుల జాతరలో 89 కోట్లతోటి అంగన్వాడీ భవనాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం,
పాంపాండ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం పెట్టినాం. చెక్ డ్యాంలు ఊటకుంటలు చేస్తా ఉన్నాం. అంతర్గత సిసి రోడ్లు, సిఆర్ఆర్ అండ్ ఎంఆర్ఆర్ రోడ్ల నిర్మాణం, వాటర్ షెడ్ పనులు టోటల్ గా 1,1589 పనులకు 2,200 కోట్లను పనుల జాతర 2025 లో మరి ప్లాన్ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్టలో కృష్ణానది వరదలతో ముంపుకు గురైన పొలాలను ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు. రైతులు సమస్యలు వివరించగా సీఎం దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే వేసవి కల్లా పనులు ప్రారంభించి గ్రాయిన్స్ నిర్మించి పొలాలను రక్షిస్తామని చెప్పారు. లంక గ్రామాలు ప్రతి ఏటా వరద ముంపుకి గురవుతా ఉన్నాయి. ఇక్కడ నది విపరీతంగా కోతకు గురైపోతా ఉంది. రైతులకు సంబంధించినటువంటి సొంత పొలాలన్నీ కూడా నదిలో కలిసిపోతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య పెరుగుతూ ఉంది. దీనికి ఎక్కడో చోట కొంతమేర కన్నా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మరి మా రైతాంగం చెప్తున్నటువంటి సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నాం. గ్రాయిన్స్ నిర్మాణం చేయాలనేది ప్రధానంగా వాళ్ళందరూ కూడా సూచిస్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా ఈ సంవత్సరం మాత్రం వాటిని ఆ కోతకి గురయ్యేదాన్ని ఎంతో కొంత తగ్గించడానికి ఆ గ్రాయిన్స్ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.